వెల్కమ్ బ్యాక్. నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ వెబ్ టేబుల్ విత్ పేజినేషన్. ఓకే, ఎలా మనము ఈ రియల్ టైంలో మన పేజినేషన్ గురించి హ్యాండిల్ చేస్తాం అనే దాని గురించి క్లియర్గా తెలుసు. ఓకే, స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మన ప్లే రైట్ ద్వారా ఎలా ఎట్లా చేస్తాం అనేది. ఓకే, ఇంకోసం మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. వెబ్ టేబుల్ డాట్ స్పెక్ డాట్ టిఎస్. ఓకే, అండ్ దెన్ మనకు ఇంపోర్ట్ చేయాలి కాబట్టి ఈ పర్టికులర్గా దీన్ని ఇంపోర్ట్ చేసేస్తాం. ఓకే, అండ్ దెన్ మనకు టెస్ట్ అనేది మనకు లాక్ చేయాలి కాబట్టి టెస్ట్ కేస్ క్రియేషన్ అండ్ వెబ్ టేబుల్. అండ్ మనకి ఇది అసింక్ ఫంక్షన్స్ లో ఉంటాయి కాబట్టి అసింక్ ఫంక్షన్. అండ్ దెన్ మనకి బేసిక్గా మనకు ప్లే రైట్ అనేది పేజ్ క్రియేట్ చేస్తాం కాబట్టి పేజ్. ఓకే, ఇది మన స్టార్టింగ్. అండ్ దెన్ మనకి ఈ పర్టికులర్ వెబ్సైట్ నేను తీసుకుంటున్నాను మన పేజినేషన్ హ్యాండిల్ చేయడానికి. ఇది మన వెబ్ టేబుల్. ఓకే, ఇందులో మనకు టూ డిఫరెంట్ టేబుల్స్ ఉంటాయి. ఒకటి స్టాటిక్ అండ్ అనదర్ వన్ ఇస్ డైనమిక్. ఏంటి స్టాటిక్ అండ్ డైనమిక్ అంటే, స్టాటిక్ అన్నామంటే ఫిక్స్డ్ వాల్యూస్ ఉంటాయి. డైనమిక్ అంటే చేంజ్ అవుతుంటాయి. మన పేజెస్ చేంజ్ చేసే కొద్దీ వాల్యూస్ చేంజ్ అవుతాయి. దీన్ని డైనమిక్ టేబుల్స్ అంటాం. అండ్ ఇందులో కూడా మనకు వేరియేషన్స్ ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేసామనుకోండి దీన్ని ఎనీ ప్లేస్. ఓకే, ఇక్కడ మనకు కొంచెం పైకి టేబుల్ నేను డిస్ప్లే అవట్లేదు. ఇక్కడ చూడండి, మనకు టేబుల్ అనేది మనకి ఇక్కడ డిఫైన్డ్ అయి ఉంది. టేబుల్ అండ్ హెడర్. ఇన్ కేస్ మీరు కూడా ఇదే వెబ్సైట్లోకి వెళ్తే ఇన్స్పెక్ట్ చేశారంటే టేబుల్స్, హెడర్స్ అండ్ బాడీ అనేవి ఉంటాయి. ఓకే, బట్ కొన్ని రియల్ టైమ్ అప్లికేషన్స్లో ఏం చేస్తారంటే టేబుల్స్ కాకుండా డెవ్ తీసుకుంటారు, లేదంటే యూఎల్స్ కానీ ఎల్స్ కానీ ఇలా కొన్ని ఫార్మాట్స్లో తీసుకుంటారు. అవి కూడా హ్యాండిల్ చేయడం కూడా సిమిలర్ ఫార్మాట్లో ఉండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైం టేబుల్ అనేది తీసుకుంటారు. వెరీ రేర్ కేస్ అలా వెళ్తారు. ఇన్ కేస్ వాళ్ళు డిపెండ్స్ అపాన్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అండ్ కంపెనీ టు కంపెనీ. ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్ దీనికోసం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇదే నా టేబుల్. ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి ఏంటి అనేది కౌంట్ చేయొచ్చు. అండ్ అలాగే మనం పేజినేషన్ చేయొచ్చు. అండ్ అలాగే స్పెసిఫిక్ టెక్స్ట్ బాక్స్ని, ఈ చెక్ బాక్స్ని చెక్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. మరి ఎలా చేస్తాము చూద్దాము. మరి లెట్స్ స్టార్ట్. ఇది మన వెబ్సైట్ కాబట్టి ఇది ఫస్ట్ మనం లాంచ్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి ఆ వెయిట్ పేజ్ డాట్ గో టు అండ్ ఇక్కడ మన వెబ్సైట్. ఓకే, ఇది మనం వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ మనకు ఆ ప్రోడక్ట్ యొక్క టేబుల్ యొక్క కౌంట్ కానీ, లేదంటే హెడర్ యొక్క కౌంట్ కానీ, కాలమ్స్ యొక్క కౌంట్ కానీ మనం డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఎలా చేస్తాం చూద్దాం. ఓకే, ఫస్ట్ మనకు ఇక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళామంటే ఇది మన టేబుల్. ఓకే, దీన్ని తీసుకుందాం. ఫస్ట్ ఇది అన్నిటికీ బేస్ కాబట్టి ఇది. ఓకే, వెయిట్ పేజ్ డాట్ లొకేటర్ అండ్ స్పెసిఫై చేస్తున్నాము ఐడి ఉంది కాబట్టి. ఓకే, ఇది స్టోర్ చేస్తాం. ఇందులో స్టోర్ చేస్తున్నాం ఒక అరే ఆఫ్ వాల్యూలో స్టోర్ చేస్తాం. ఓకే, కాన్స్టెంట్ టేబుల్. ఓకే, ఇది ఫిక్స్డ్ కాబట్టి ఇందులో కాన్స్టెంట్ టేబుల్ తీసుకున్నాం. ఓకే, అండ్ ఇప్పుడు మనకు ఇందులో నుంచి మనకు కొన్ని రోస్ కానీ కాలమ్స్ కానీ కావాలి. మరి ఎలా చేస్తున్నాము? ఇది ఫిక్స్డ్ లొకేషన్ కాబట్టి అది అలాగే ఉంది. తర్వాత దీంతో పాటు ఇంకా చూద్దాం. ఓకే, ఇందులో నుంచి మనకు టీహెచ్ అండ్ టిఆర్, టీ హెడరు, టిఆర్, టీహెచ్, ఇందులో మనకు 4 ఉంటాయి. అవి ఏంటనేది చూద్దాం. ఓకే, ఇది బేసిక్గా టేబుల్ హెడర్స్. ఓకే, టేబుల్ హెడర్స్ని చూడాలి. ఓకే, వెయిట్ టేబుల్ డాట్ లొకేటర్, టేబుల్ డాట్ లొకేటర్. ఇందులో నుంచి మనకి ఏమేమి కావాలనుకుంటున్నాము, నేను సిఎస్ఎస్ లొకేటర్ రాస్తున్నాను. ఓకే, టీ హెడర్, టీ హెడర్. ఓకే, అండ్ దాని తర్వాత అండ్ దాని తర్వాత టీహెచ్, ఇది మన హెడర్స్ యొక్క ప్లేసెస్. ఓకే, దీన్ని ఒక వాల్యూస్లో స్టోర్ చేస్తే కాన్స్టెంట్ టేబుల్ అండర్ స్కోర్ హెడర్. ఓకే, ఇప్పుడు ఈ హెడర్ని మనం ప్రింట్ చేద్దాం.
console.log, and then we can go for table head count. Okay, and ఇక్కడికి వచ్చేసరికి టేబుల్ హెడర్ డాట్ కౌంట్. ఓకే, ఈ ఫంక్షన్ ద్వారా మనకు ఎన్ని కౌంట్ ఉందా అనేది చూడొచ్చు. ఓకే, అండ్ మనకు పర్టికులర్ అప్లికేషన్ వెయిటింగ్ టైం ఒక్కొక్కసారి మనకు ఫెయిల్ అవుతుంది కాబట్టి ఆ ఫెయిల్ కాకుండా ఉండడం కోసం డైరెక్ట్గా నేను వెయిట్ సమ్ టైం తీసుకుంటాను, ఇంత 2 seconds. ఓకే, అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సారీ, హెడ్ మోడ్లో మనకి ప్లే రేట్ అండ్ టెస్ట్, ఇది వచ్చి వెబ్ టేబుల్ డాట్ స్పెక్టర్ టిఎస్. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూద్దాం మనకు హెడ్ కౌంటర్ అనేది మనకు డిస్ప్లే చేస్తుందా లేదా అని. ఓకే, చూడండి మనకు టెస్ట్ కేస్ గాట్ ఫాస్ట్, బట్ మనకి కౌంట్ అనేది రాలే. ఇది పర్మిషన్ అనేది రాలేదు. ఓకే, ఆ వెయిట్ ఫంక్షనాలిటీ అనేది ప్రాపర్గా జరగలేదు, అందుకోసం అది మనకు రిజల్ట్ అనేది చూపించలేదు. ఓకే, బట్ యాజ్ పర్ ద రిజల్ట్ మనకు అనేది వచ్చింది, బట్ ఏంటంటే అది వెయిటింగ్ కండిషన్లో అది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు చూడండి కౌంట్ టేబుల్ హెడ్ కౌంటర్ 4, బికాస్ మనం ఈ వెయిట్ అనేది వాడకపోవడం వల్ల అది రాలేదు, లేకపోతే పక్కా వచ్చేది అనమాట. ఓకే, స్టార్టింగ్ లో ఇందులోంచి ఇప్పుడు మనకు హెడర్ కౌంట్ చూడాలి. ఆ హెడ్ కౌంట్ చూసి మన రో కౌంట్ కావాలి, ఈ కంప్లీట్ రోస్ అనేది నాకు కావాలి. ఓకే, నాట్ ఓన్లీ హెడర్స్, ఇది ఓన్లీ ఫోర్ నాకు బాడీలో ఉన్న హెడర్స్ కావాలి అనుకుంటే కూడా తీయొచ్చు, లేదు మొత్తం అన్నిట్లో హెడర్ కౌంట్ కావాలన్నా తీయొచ్చు. ఓకే, నో దెర్ ఈస్ నో ఇష్యూ. మరి ఎలా ఈ కైండ్ ఆఫ్ కేసెస్లో చేస్తామన్నప్పుడు ఇదే సేమ్ ఫంక్షనాలిటీ, బట్ ఏమంటే ఇది కొద్దిగా చేంజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇక్కడ హెడర్ కాదు, రోస్ కౌంట్ ఎండ్ బాడీ. ఓకే, అండ్ ఇక్కడ నేను టీ బాడీ తీసుకుంటాను, టీ బాడీ అండ్ ఆర్, అండ్ ఎందుకంటే హెడ్ రోస్ కౌంట్ కాబట్టి. అండ్ ఇక్కడ నేను టేబుల్ బాడీ అండర్ స్కోర్ రోస్, ఎందుకంటే మనకి మీనింగ్ఫుల్గా ఉండడం కోసం. ఓకే, ఇక్కడ ఏది తీసుకుంటున్నాం అనేది మనకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే, బాడీ రోస్ కౌంట్. ఓకే, దీంతో పాటు ప్రతి ఒక్క సెల్ అందులో ఉన్న టీ మనకి కావాల్సినది, కొన్ని సెల్స్ ఉంటాయి, ప్రతిదీ ఒక సెల్ కౌంట్ లో ఉంటుంది. ఓకే, ఆ సెల్ కౌంట్ ను కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, అది ఎలా తీసుకుంటాము అంటే జస్ట్ ఫోర్ ఇందులో ఇది టీహెచ్ అండ్ టీ బాడీ అండ్ టీఆర్ ఇందులోకి వెళ్తే టీడీలు ఉంటాయి. ఓకే, ప్రతి ఒక్క టీడీ యొక్క కౌంట్ కూడా తీసుకోవచ్చు అనమాట, ఎన్ని టీడీలు ఉన్నాయనే దాని కౌంట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, దాన్ని నేను ఇదే దీంట్లో ఇక్కడికి వచ్చేసరికి టీ రోస్ కాదు, సెల్ కౌంట్ ఇన్ బాడీ రోస్ తీసేసి సెల్ పెడతాం. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి టిఆర్ అండ్ టీడీ. ఓకే, అండ్ ఇందులోకి వచ్చేసరికి సెల్ కౌంట్. ఓకే, అండ్ ఇది వచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి మొత్తం 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ చూస్తాం. ఓకే, అండ్ ఇందులో మనకు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏదన్నా అసర్షన్ చేయాలనుకుంటే కూడా అసర్షన్ చేయొచ్చు అనమాట. చూడండి మనకు 20 అండ్ 5 అండ్ 4. ఓకే, మనం ఇక్కడ కూడా చూసుకుంటే 1 2 3 4 5 5 రోస్ అనేది మనకి బాడీలో ఉంది, అండ్ సింగిల్ ఉంది హెడర్ లో ఉంది. ఓకే, అండ్ సెల్ తీసుకుంటే టోటల్ 20 ఉంటాయి. ఓకే, మనం ఒకవేళ అసర్షన్ చేయాలనుకుంటే ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ బేసిక్ గా మనకు అసర్షన్స్ అవైట్ ఎక్స్పెక్ట్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి అవైట్ టేబుల్ సెల్ కౌంట్ డాట్ కౌంట్
ఓకే. టు బి మనకి ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. ఓకే. ఇదొకటి చేయొచ్చు. అవైట్, ఎక్స్‌పెక్ట్ అండ్ టేబుల్ డాట్ రోస్ ఆల్రెడీ పైన వెయిట్ చేసాం. ఇక్కడ అవసరం లేదు మళ్ళీ. ఓకే. డాట్ కౌంట్ మనకి దీని బేసిక్ ఏంటి? టు బి 4. 4 కౌంట్‌లోకి వస్తుందన్నమాట. ఓకే. ఇందులోంచి ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి ఎక్స్‌పెక్టెడ్ అండ్ దాన్ని మనము అసర్షన్స్ టైప్ వాడేదన్నమాట. షిట్! ఏమైంది? అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్. ఒక్కొక్కసారి వెయిట్ అనేది కూడా ఒక్కొక్కసారి ఇష్యూ చేస్తుంది. చూద్దామన్నమాట. ఓహ్! 5 రిసీవ్డ్ 5 బట్ 4 ఓకే. మనకి 5 చూపించేది. 5 రోస్. రోస్ రాంగ్ రాసాను. వెయిట్ అనేది నేను బయట రాసి బేసిక్‌గా బయట వస్తుంది. బట్ అయినా స్టిల్ ఎందుకో అది ఇన్‌సైడ్ రాయమని చెప్పింది. కాబట్టి మరి వైట్ రాసాం అండ్ ఇప్పుడు చూడండి మనకు పాస్ అయింది. ఓకే. అండ్ మనకు ఒకవేళ ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మ్యాచ్ అయింది. ప్రోడక్ట్ మ్యాచ్ అయితే ఆ పర్టిక్యులర్ ప్రోడక్ట్‌కి నేను చెక్ బాక్స్‌ని చెక్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ చెక్ బాక్స్ ఉంది. ఇది గాని, లేకపోతే ఇది గాని ఏదైనా గాని ఒక చెక్ బాక్స్ నేను చెక్ చేయాలి. అండ్ నేను తీసుకున్న పద్ధతి ద్వారా. మరి ఎలా చేస్తాం ఆ పర్టిక్యులర్ స్పెసిఫిక్‌గా ఈ చెక్ బాక్స్‌ని అంటే మనకు ఫిల్టర్స్ అని చెప్పేసి ఒక లొకేటర్ ఫార్మాట్ ఉంది. ఫిల్టర్ అనేది ఒక లొకేటర్ ఫార్మాట్‌లో ఉంది. దాని ద్వారా మనం చేయొచ్చు. ఎలా ఇప్పుడు దాన్ని చేస్తామని చూద్దాం. ఓకే. బేసిక్‌గా మనకు అది తీసుకోవాలంటే రోస్ బేస్ తీసుకోవాలి. రోస్ మనం ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాం. టేబుల్ రోస్ అనుకో. ఈ టేబుల్ రోస్ తీసుకుందాం ఫస్ట్. ఓకే. వెయిట్ టేబుల్ రోస్. ఇందులో ఫిల్టర్ అనే కాన్సెప్ట్ అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే దీని మెథడ్ కూడా ఇలాగే ఫిల్టర్ చేసినప్పుడు హ్యాష్ టెక్స్ట్ ఏ పర్టిక్యులర్ దాంతో టెక్స్ట్ మ్యాచ్ అయింది. తర్వాత అగైన్ మళ్ళీ ఇంకో ఫిల్టర్ కూడా వాడుకోవచ్చు. అందులో మళ్ళీ లొకేటర్ వాడుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దాన్ని బేస్ చేస్తూ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన ఓన్ డిఫినిషన్ కింద వెళ్తాం. ఓకే. బేసిక్‌గా మనకు ఏం చేద్దాం అనుకున్నాం ఇక్కడ 2 కర్లీ బ్రేసెస్ ఏసి హాష్. ఓకే. హాష్‌లో మనకేంటి మనకు టీడీతో మ్యాచ్ అవ్వాలి. ఓకే. టీడీతో మ్యాచ్ అవ్వాలి. కాబట్టి పేజ్ డాట్ లొకేటర్ ఏ లొకేటర్‌తో మ్యాచ్ అవ్వాలనుకుంటున్నాం? టీడీ లొకేటర్‌తో మ్యాచ్ అవుదాం. ఓకే. టీడీ. ఓకే. దాని తర్వాత ఈ పర్టిక్యులర్ దానికి కామా పెట్టి అండ్ ఎంటర్ లేదంటే సేమ్ లైన్‌లో అయినా కూడా రాయొచ్చు. నో ఇష్యూస్. ఓకే. బట్ ఇన్‌సైడ్ మనకు మీనింగ్‌ఫుల్‌గా మనకు ఒక ప్రాపర్‌గా కనపడడం కోసం. ఓకే. ఇది దీనికి ఉంటుంది. ఓకే. మనకు హాష్ టెక్స్ట్ అనేది ఒక మెథడ్. ఈ టెక్స్ట్ మనం ఏ టెక్స్ట్‌తో మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నామంటే ప్రొడక్ట్. ఎందుకంటే మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఈజీగా మనం మ్యాచ్ చేయొచ్చు. ఓకే. కాబట్టి నేను ప్రొడక్ట్ 3 గాని, ప్రొడక్ట్ 4 గాని తీసుకుంటాను. లేదంటే మన ప్రొడక్ట్ ఓకే. ప్రొడక్ట్ 3 ఓకే. నాకు ఇప్పుడు ఈ పర్టిక్యులర్ దానిలో ఒక కాన్స్టాంట్ వేరియబుల్‌లో తీసుకుందాం. కాన్స్టాంట్ మ్యాచ్డ్ రో. ఓకే. మ్యాచ్డ్ రో. ఇది మనం స్టోర్ చేస్తాము. దీన్ని స్టోర్ చేసాం కాబట్టి ఇక్కడికొచ్చేసి ఇప్పుడు దీని ద్వారా మనం క్లిక్ చేద్దాం. మ్యాచ్ రో
డాట్ లొకేటర్. ఇక్కడ మనకు ఏ లొకేటర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం? ఈ చెక్ బాక్స్ యొక్క మిగతావన్నీ తీసుకుంటే ఇవి లేబుల్స్ అన్నమాట. ఓకే. ఇది పర్టిక్యులర్ చెక్ బాక్స్‌తో ఉంటుంది కాబట్టి చెక్ బాక్స్ యొక్క లొకేటర్ వచ్చి ఇన్‌పుట్. కాబట్టి నేను ట్యాగ్ తీసుకుంటాను. వేరేది తీసుకోను. ఓకే. ట్యాగ్ అండ్ సింగిల్ కొటేషన్‌లో ట్యాగ్ పెట్టి చేస్తాను. ఓకే. దెన్ ఐయామ్ గోయింగ్ టు క్లిక్ ఫర్ చెక్. ఓకే. చెక్ చేస్తున్నా. ఓకే. మనకిప్పుడు ఇది చెక్ అవుతుందా లేదా అని చూద్దాం. చూడండి మనకు ఈ చెక్ బాక్స్ అనేది చెక్ అయింది. ఓకే. మన టెస్ట్ కేస్ గాట్ పాస్డ్. ఓకే. అండ్ మనకు ఇక్కడ సింగిల్ దాంతో చెక్ చేయగలుగుతాం. బట్ నాకు మల్టిపుల్ ఎందుకంటే మన పర్టిక్యులర్‌గా ఈ వచ్చి మల్టిపుల్ చెక్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. మరి ఇటువంటి కేస్‌లో నేను ప్రతిసారి డూప్లికేట్ కోడ్ రాయలేను. ఇదే దాన్ని మళ్ళీ కాపీ చేయాలి, కింద రాయాలి, మళ్ళీ రాయాలి, కింద రాయాలి. ఇలా డూప్లికేట్ కోడ్ అవుతుంది. నాకిలా వద్దు. బట్ నాకొక రీయూజబుల్ ఫంక్షన్ అంటే ఒక రీయూజబుల్ ఫంక్షన్ క్రియేట్ చేసుకొని, ఆ ఫంక్షన్‌కి సమ్ వాల్యూ సెట్ చేసి, ఆ పర్టిక్యులర్ దాని ద్వారా నేను క్లిక్ చేద్దాం అనుకున్నా. మరి ఎలా చేయొచ్చు దాన్నంటే, జస్ట్ ఇది కాపీ చేసుకుంటాను. అండ్ దీన్ని కామెంట్ చేస్తాను. ఓకే. కిందకొచ్చేసరికి ఇక్కడ ఒక ఫంక్షన్ అసింక్ ఫంక్షన్ అండ్ మనకి ఈ ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేద్దాం. ఓకే. ఈ ఫంక్షన్ లోపల నేనేం చేస్తానంటే రోస్ కావచ్చు అండ్ పేజ్ కావచ్చు అండ్ అలాగే నేమ్ ఇలా ఒక 3 ఇస్తాను. ఓకే. ఈ ఫంక్షన్‌కి మనం ఒక నేమ్ ప్రొవైడ్ చేయాలి. ఏదైనా గాని సెలెక్ట్ సెలెక్ట్ ఆప్షన్. ఓకే. ఇది నా ఫంక్షన్ నేమ్. అండ్ ఇందులో నేను పేస్ట్ చేస్తున్నాను ఇదంతా. ఓకే. ఇప్పుడు ఇక్కడికొచ్చేసరికి ఇలా ఉంది కాబట్టి బేసిక్‌గా మనం ఈ రోస్ ఉన్నాయి గదా! ఈ రోస్‌ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఓకే. అక్కడ ప్రీవియస్ మనకు టేబుల్ రోస్ కాబట్టి అదే ప్లేస్‌లో ఇది. ఓకే. అండ్ ఇక్కడికొచ్చేసరికి నేమ్. ఏ నేమ్‌లో ఇక్కడ మన నేమ్. మనకి కావాల్సిన నేమ్. ఓకే. అండ్ చెకింగ్ ద పర్టిక్యులర్ వన్. ఓకే. దీన్ని బేస్ చేసుకొని మనం రన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింగిల్ ఫంక్షనే తీసుకున్నాను. ఇది అవైట్ ఫంక్షనాలిటీ కాబట్టి అవైట్. ఓకే. అండ్ ఇందులోకొచ్చేసేసి రో పాస్ చేయాలి కాబట్టి మనం రో అనేది టేబుల్ రోస్. ఓకే. అండ్ పేజ్ కామన్. తర్వాత నేమ్ అనేది మనకు కావాలి. కాబట్టి నేను మళ్ళీ ప్రొడక్ట్ 3నే చూజ్ చేసుకుంటా. ఓకే. అండ్ ఇవి మనకి సంబంధించి. ఓకే. ఆటోమేటిక్‌గా మనం ఏవైతే పాస్ చేస్తున్నామో అవన్నీ అవి తీసుకొని బై డిఫాల్ట్‌గా అవి క్లిక్ చేయడం మొదలెడుతుందన్నమాట. ఓకే. అండ్ మనకి ఈ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ ద్వారా మనకు క్లిక్ అవుతుందో లేదో చూద్దాం. సేమ్ ఫంక్షనాలిటీని ఎన్ నంబర్ ఆఫ్ కేసెస్‌లో మనం యూజ్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీ ఇష్యూ. చూడండి. మనకు ప్రోడక్ట్ 3 అనేది సెలెక్ట్ అయింది. అండ్ ఈవెన్ మీకు ప్రోడక్ట్ 4 కావాలనుకున్నవి సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ నాకు ప్రోడక్ట్ 3 అండ్ 4 సెలెక్ట్ కావాలి. నాకు 4. దీనికి ఫంక్షనాలిటీ వర్క్ అవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయింది. ఒక్కొక్కసారి టైమ్ సింక్ కానప్పుడు మనకి ఫెయిల్యూర్స్ అనేవి కామన్‌గా వస్తూ ఉంటాయి. చూడండి 3 అండ్ 4 ఆర్ క్లిక్డ్. వి ఆర్ ఏబుల్ టు సెలెక్ట్. జస్ట్ మనకు టైమ్ సింక్ అప్ ఇష్యూ అన్నమాట.
ఓకే. ఒకవేళ లేదు నాకు ఆ రోలో ఉన్న ప్రతి ఒక్క దాని యొక్క వాల్యూ కావాలన్నా కూడా ప్రింట్ చేయొచ్చు. వితౌట్ ఎనీ ఇష్యూ. ఓకే. అండ్ మనకు ఫైనల్‌గా మనకేంటంటే పేజినేషన్ యొక్క ప్రాపర్టీ గురించి తెలుద్దాం. ఓకే. మీరు జస్ట్ ఫర్ టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్ కంటెంట్ అని దాని ద్వారా మీరు టెక్స్ట్‌ని ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయగలుగుతారనేది. ఒకవేళ మీకు రాకపోతే చెప్పండి. కామెంట్‌లో ప్రొవైడ్ చేయండి. నేను ఆ పర్టిక్యులర్ రో యొక్క ఆహ్, వాల్యూస్‌ని ఎలా డిస్‌ప్లే చేయాలి ఏంటనేది చూపిస్తా. అంటే కోడ్ ఇస్తాను మీకు. ఓకే. లేదంటే నా గిట్‌హబ్ లింక్‌లో అయినా సరే మీకు కోడ్ దొరుకుతుంది. ఓకే. మనం ఫైనల్‌గా ఇప్పుడు పేజినేషన్ గురించి చూద్దాం. ఎందుకంటే మన మెయిన్ పేజినేషన్ కాబట్టి. ఓకే. ఈ పేజినేషన్ చేయాలన్నప్పుడు మనకు 2 ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ దాంతో ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ తీసుకుంటే దీనిలతో సంబంధం ఉండదు. ఓకే. ఎందుకంటే మనం ఎక్కడ కూడా మనం నెక్స్ట్ పేజ్‌కెళ్ళాలంటే కుదరదు. ఇక్కడ ఉన్న దానిల ద్వారానే తీసుకోవాలి. కాబట్టి దీని యొక్క పాత్‌లు తీసుకొని, ఈ పర్టిక్యులర్ స్పెసిఫిక్ యొక్క పాత్ మ్యాచ్ అయ్యేలా చూసుకొని రన్ చేసుకోవాలి. అంటే ఇక్కడికెళ్తే మనకు ఇక్కడ చూడండి ప్రతిది కూడా యూలో ఉంటుంది. పేజినేషన్ కాబట్టి. ఓకే. ఈ పేజినేషన్ యొక్క కౌంట్ తీసుకుందాం ఫస్ట్. ఓకే. ఇక్కడికెళ్తే అవైట్ పేజ్ డాట్ లొకేటర్ అండ్ హాష్ లొకేటర్. ఓకే. ఇది నా పేజ్ యొక్క కౌంట్ చేసుకోవడానికి. అండ్ ఇందులో ఇది మాత్రం తీసుకోవడం వల్ల ఏంటంటే నాకు స్పెసిఫిక్‌గా యొక్క వాల్యూ మాత్రమే మ్యాచ్ అవుతుంది. దాంతో పాటు నాకు యూఎల్, ఎల్ఐ అనేది కూడా రావాలి. కాబట్టి ఎల్ఐఏ ఇదే పాత్ నేను మనం తీసుకొని ఇక్కడ కంట్రోల్ ఎఫ్ చేసామనుకో మ్యాచ్ అవుతాయి. 4 మ్యాచెస్. ఓకే. ఇది సీఎస్ఎస్ సెలెక్ట్ యొక్క పాత్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ నేను అది ప్రొవైడ్ చేశాను. దీన్ని మనం ఒక వేరియబుల్‌లో తీసుకుందాం. కాన్స్టెంట్ ఆహ్, పేజ్ అండర్‌స్కోర్ లొకేటర్స్. ఓకే. అండ్ దీన్ని మనం కౌంట్ డిస్‌ప్లే చేయాలన్నది డిస్‌ప్లే చేసుకోవచ్చు. లేకపోతే లేదు. అవసరం లేదు. ఇక్కడ మనకు ఫర్ లూప్ వాడాలి. ఓకే. ఫర్ లూప్ ఏం చేద్దాం అనుకున్నాం? మనకు లెట్ i ఈక్వల్ టు 0 ఎందుకంటే మనకు ప్రతి వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది కాబట్టి i ఈస్ గ్రేటర్ థాన్ పేజ్ లొకేటర్స్ డాట్ కౌంట్. ఓకే. i ప్లస్ ప్లస్ అండ్ కర్లీ బ్రేసెస్. ఓకే. అండ్ బేసిక్‌గా మనకు ఇది వెయిట్ ఫంక్షనాలిటీ కాబట్టి వెయిట్ అనేది మ్యాండేట్. ఓకే. అండ్ దాని తర్వాత మనకు ఎందుకంటే ఇది స్టార్టింగ్ 0 వచ్చిందంటే మనకు ఇక్కడ క్లిక్ చేయకూడదు. ఓకే. ఒకవేళ దానికన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ దానికెళ్ళాలి. కాబట్టి మనకు ఇక్కడ ఒక ఇఫ్ కండిషన్ పెట్టుకున్నాం. ఏమంటే మనకు వచ్చిన i ఈజ్ లెస్ థాన్ 0 ఆర్ గ్రేటర్ థాన్ 0. దెన్ మనకు లొకేటర్ వెయిట్ చేయాలన్నమాట. పేజ్ పేజ్ డాట్ ఎన్ పేజెస్ కాదు. పేజ్ లొకేటర్ డాట్ nth చైల్డ్ i డాట్ క్లిక్ అంటే నెక్స్ట్ దాన్ని క్లిక్ చేయమని చెప్తున్నాం. ఓకే. ఎందుకంటే మనకు ఆల్రెడీ లొకేటర్ పెట్టుకున్నాం కాబట్టి ఆ పొజిషన్‌లో ఉన్న దాన్ని క్లిక్ చేయమని చెప్తాం. ఓకే. వన్స్ మనం క్లిక్ చేసిందనుకోండి మనం నెక్స్ట్ దాంట్లోకి కూడా వెళ్తాం అన్నమాట. ఓకే. కాబట్టి ఇక్కడ మనకు అలా ప్రతి దాంట్లో ఉన్న ఈ 5 రోస్‌ని రీడ్ చేయడం మొదలుపెడతాం. కాబట్టి ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ ఏ పేజ్‌లోకెళ్ళినా సరే ఆ పేజ్ యొక్క లొకేటర్స్ ద్వారా మనకు కౌంటింగ్ అంటే రీడ్ చేయాలి. ఓకే. కాబట్టి మనం ఆ రీడింగ్ తగ్గట్టుగానే సో, లెట్ j ఈక్వల్ టు 0 j ఈస్ గ్రేటర్ దాన్ పేజ్ సరే మనకి ఇక్కడ ఆల్రెడీ రోస్‌కి మనం ఒక పాత్ తీసుకొని టేబుల్ రోస్ డాట్ కౌంట్. ఓకే.
జే ప్లస్ ప్లస్. ఇది బేసిక్గా వెయిట్ ఫంక్షనాలిటీ. లేకపోతే మనకు వెయిట్ అనేది లేకపోతే కష్టం అవుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు దీంట్లో నుంచి మనకు ఒక్కొక్క వాల్యూ ద్వారా మనకు ఇవ్వాలి. ఓకే. ఇందులో ఎంత రోస్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ రోస్ లో ఉన్నటువంటి టీడీ యొక్క సెల్ వాల్యూని రీడ్ చేస్తూ వెళ్ళాలి. ఎందుకంటే మనకు ఆ పేజ్ని నావిగేట్ చేస్తూ మనకు డిస్ప్లే చేయాలి కాబట్టి. ఓకే. మన మొత్తం వాల్యూస్ని కాన్స్టెంట్ రో ఈక్వల్ టు టేబుల్ రోస్ డాట్ లెంత్ అండ్ ఇక్కడ మనకు జే వాల్యూ స్పెసిఫై చేస్తున్నాం. ఓకే. అండ్ దెన్ కాన్స్టెంట్ మనకు సెల్ వాల్యూ చేయాలి కాబట్టి సెల్ అండర్ స్కోర్ వాల్యూ ఆ సెల్ యొక్క కౌంట్ తీసుకోవాలి. ఆ రోలో ఉన్నటువంటి దాంట్లోంచి లొకేటర్ ద్వారా టీడీని డిస్ప్లే చేయాలి. ఓకే. టీడీ. ఓకే. డిస్ప్లే చేసిన తర్వాత అందులో ఉన్న ప్రతి వాల్యూని మనం ఫర్ లూప్ ద్వారా మనము చేయాలన్నమాట. లెట్ జే ఈక్వల్ టు k ఈక్వల్ టు 0 and k is greater than await cell value dot count. Okay. And k plus plus. ఓకే. ఇక్కడ మనకు కన్సోల్ డాట్ లాగ్ అండ్ ఇక్కడ మనకు వాల్యూస్ ప్రొవైడ్ చేస్తుంది. అవైట్ ఇక్కడ మనకు సెల్ వాల్యూ డాట్ nth k డాట్ టెక్స్ట్ కంటెంట్స్. ఓకే. ఇప్పుడు దీని ద్వారా మనకు వాల్యూస్ అనేది డిఫైన్ అయితే వస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం వెదర్ మనకు అన్ని వాల్యూస్ ని డిఫైన్ చేయగలుగుతామా లేదా అనేది. ఓకే. చూడండి మనకు ఫోర్ ని ప్రెస్ చేస్తూ వచ్చింది. ఓకే. 4 వాల్యూస్ కూడా ప్రెస్ చేస్తే మన 4 వాల్యూస్ సంబంధించి వాల్యూస్ కూడా ఇక్కడ డిఫైన్ చేస్తూ వచ్చింది అనమాట. ఫస్ట్ సెట్ ఆఫ్ వాల్యూ అండ్ సెకండ్ సెట్ ఆఫ్ వాల్యూ థర్డ్ అండ్ ఫోర్త్ మనకు అప్ టు 20 ద్వారా మనకు అన్ని వాల్యూస్ ని కూడా మనము డిఫైన్ చేయగలిగాం. ఓకే. ఇలా మనం పేజినేషన్ అనేది చేస్తూ వెళ్ళొచ్చు. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.